వెల్కమ్ టు ఎట్9. ఈ రోజు మనం వచ్చేసరికి తెలంగాణలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయానికి అనేది వచ్చాము. సో ఈ రోజు ఈ రాష్ట్ర కార్యాలయం ప్రారంభించబోతుంది తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కొడిదెల పవన్ కళ్యాణ్ గారు. సో ఈ రోజు వారు వచ్చేసరికి ఈ కార్యాలయం ప్రారంభించి జనసేన పార్టీని ఒక రాజకీయ ప్రస్థానం అనేది ఇక్కడి నుంచి మొదలు పెట్టబోతున్నారు. పార్టీ కార్యకర్తలతో, పార్టీ లీడర్తో. దయచేసి వాటన్నిటి వాళ్ళు చూసే ప్రయత్నం చేద్దాం రండి. రోజు మనం వచ్చేసరికి కృష్ణ గారు అని చెప్పి జనసేన పార్టీ కార్యకర్తతో మనం ఉన్నాము. సో ఇప్పుడు వారి అనుభవాల్ని కనుక్కుందాం. ఒకసారి నమస్తే అండి. నమస్కారం. సో ఈ రోజు ఈ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవాన్ని మీరు ఎలా భావిస్తారు? మీ కార్యకర్తలందరూ కూడా ఆయన వచ్చేది కావాలి సార్. మాకు ఆయన రావడానికి సిద్ధంగా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మేము జనసేన నుంచి నారాయణపేట పట్టణంలో కౌన్సిలర్గా నిలబడితే అక్కడ ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఇంకా ఇన్ఛార్జ్ ప్రతి ఒక్కరు టార్చర్ చేసింది సార్. ప్రతి ఒక్కరు పిలిచి మీకు ఏం కావాలని ఇస్తాం అన్ని టోటల్ మాట్లాడారు. ఈరోజు మొన్న ఆ రోజు సెకండ్ 2వ తారీఖు రోజు జనసేన మీటింగ్ పెట్టుకుంటే అంటే ఆ రోజు పర్మిషన్ ఇవ్వలేరు. మా పవన్ కళ్యాణ్కి కానీ మాకు కానీ మా అన్నగారికి మాకు సపోర్ట్ చేయలేరు ఈ గవర్నమెంట్. అందుకే మేము అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చుకున్నాము. మాకు అక్కడే కాదు, పార్టీ ఆఫీసు మంగళగిరిలో కాదు, ఇక్కడ కూడా ఉండాలి అని చెప్పేసి అన్నని మేము కోరంగానే మాకు మా యందు అన్న ఖచ్చితంగా ప్రేమ ఉంచి ఖచ్చితంగా మీకు సపరేట్గా పార్టీ ఆఫీస్ పెడతానని చెప్పి ఇక్కడ పెట్టాడు. ఈ రోజు ఓపెనింగ్ యాక్చువల్గా మేము 11 o'clock ఓపెనింగ్, కానీ అన్నకి కొంచెం ట్రావెలింగ్లో లేట్ అవుతుంది. అందరము ప్రతి జిల్లా నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడికి వచ్చినాము. ఇప్పటి నుండి ఇది మా పార్టీ ఆఫీస్ కాబట్టి ఏ పార్టీ వాళ్ళు మాకు అడ్డొచ్చినా వాళ్ళని తొక్కుకుంటూ ఈజీగా క్లియర్గా పార్టీ ఆఫీస్ ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చే జన సైనికులకు మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం, స్వాగతం తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాబోయే కాలంలో జనసేన పార్టీ తెలంగాణకు దిక్కు అనే పరిస్థితి వల్ల వచ్చింది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అన్ని పార్టీ కూడా మోసం చేస్తా ఉన్నాయి కాబట్టి ఆ మోసంగా బయటపడాలంటే ఇక్కడ ఒక పార్టీ అవసరం, ఒక పార్టీకి స్పేస్ ఉంది కాబట్టి ఆ స్పేస్ ఏదైతే ఉందో జనసేన పార్టీకి ప్రజలు కానీ, యువత కానీ, మహిళలు కానీ అందరూ కూడా ఇవాళ జనసేన పార్టీ వైపు చూస్తున్నారు. వాళ్ళ ఆలోచనకు అనుకునే జనసేన పార్టీ పనిచేస్తా అని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందో ఆ రకంగా పేద మధ్యతరగతి ప్రజల లక్ష్యంగా జనసేన పార్టీ వాళ్ళ ముందుకెళ్తా ఉంది. సో తెలంగాణలో ఇది జనసేన పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ అండి. ఇప్పటి నుంచి ఎవరైనా జన సైనికులు ఏ రాష్ట్రంలో ఏ మూల నుంచి అయినా ఇక్కడికి వచ్చి మాట్లాడుకున్న రావచ్చు. ఇక్కడ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఇక్కడ ఉంటారు. సో ఎటువంటి సమస్యలు ఉన్నా ఇక్కడ విని వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యలు తీసుకొని అది మేము మా వాయిస్ ద్వారా ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేది కూడా రేపటి నుంచి మేము స్టార్ట్ చేయబోతున్నాము. త్వరలో జాయినింగ్ కమిటీ ఒకటి, రేపు కానీ ఎల్లుండి కానీ ఒక జాయినింగ్ కమిటీ ఒకటి అనౌన్స్ చేయబోతున్నాము. ఎందుకంటే పార్టీలో చేరికలకి చాలా మంది దగ్గర నుంచి మాకు ఇంట్రెస్ట్ ఉంది. సో దాన్ని కరెక్ట్ గా స్ట్రీమ్ లైన్ గా చేయాలని చెప్పి ఒక జాయినింగ్ కమిటీ అనేది రేపు అధ్యక్షులు వారు అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత చేరికల కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఈ రోజు అధ్యక్షుల వారు వచ్చిన తర్వాత కొంతమంది జాయిన్ అవుతున్నారు. వాళ్ళ జాయినింగ్ ప్రోగ్రామ్ ఉంది ఈ రోజు. బట్ ఈ రోజు ఎక్కువ మందికి ఇక్కడ మనం ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయాము బికాస్ ఆఫ్ ద స్పేస్ వల్ల. సో రేపు ఎల్లుండి తర్వాత మళ్ళీ అధ్యక్షుల వారి ఇంట్లో కానీ లేకపోతే మళ్ళీ ఇక్కడ పార్టీ ఆఫీస్ లో కానీ జాయినింగ్ కార్యక్రమాలు అనేవి జరుగుతాయండి. సో ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు అడగచ్చు. యాక్చువల్ గా ఈ రోజు మనకి 12:30కి రావాల్సి ఉంది, కానీ వచ్చినప్పుడు మీడియా సమావేశం అనేది ఉంది మన దాంట్లో ఎజెండాలో. కాకపోతే మీకు లేట్ అవుతుందని దానివల్ల ఇప్పుడు మనం మీడియా సమావేశం ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి దానివల్ల మీడియా సమావేశం ఉండకపోవచ్చు. ఆయన వచ్చేసి జస్ట్ రిబ్బన్ కట్ చేసి ఫ్లాగ్ హాస్టింగ్ చేసేసి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతారు. కొన్ని న్యూ జాయినింగ్స్ ఉన్నాయి, అంతవరకు చేసుకుని వెళ్ళిపోతారు. ప్రస్తుతానికి అయితే స్కెడ్యూల్ అది. తెలంగాణలో 100% తెలంగాణ బిడ్డలకే ఇక్కడ ప్రాధాన్యత ఉంటది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కూడా తెలంగాణ బిడ్డే ఉంటాడు. ఇక్కడ ఇన్ఛార్జి గాని, మొత్తం ఇక్కడ జిఎస్ గాని, జనరల్ సెక్రటరీ గాని అందరూ తెలంగాణ బిడ్డలే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మీరు స్టేజ్ మీద చూస్తుంది కూడా తెలంగాణలో పుట్టిన వాళ్ళే మీరు. ఎందుకంటే పాదయాత్ర చేయాల్సి వస్తుంది, చేస్తాం, డెఫినెట్ చేస్తాం. బట్ మేము సమస్యల మీద పోరాటానికి మాత్రమే ఈ రోజు ఇక్కడ మనం మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇది ఒక కేర్ ఆఫ్ అడ్రస్. ఎవరైనా వచ్చేదైనా సమస్య ఉంది కలవాలి అన్నప్పుడు ఇక్కడికి రండి, మీ సమస్యలన్నీ తీసుకుంటాం. దాంట్లో మాకు చేతనైనంత వరకు మా గొంతు వినిపించడానికి ట్రై చేస్తాం. ఇంకా మిగతా అంశాలన్నీ అంటావా రాజకీయ మనం చేసే దాంట్లో ట్రావెల్లో ఏదైనా మారచ్చు. రేపు పొత్తులు ఉండొచ్చు, పొత్తులు ఉండకపోవచ్చు. కొంతమంది ఏం మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అంటున్నారు. దాని గురించి మనం ఏం మాట్లాడలేం కదా.
అవన్నీ ఇప్పుడు మనకి తెలియదు. ఈ రోజు అయితే మేము ఒంటరిగా పోటీకి సిద్ధం. జిహెచ్ఎంసీలో పోటీ చేస్తాం, మెయిన్ ఎలక్షన్ లో పోటీ చేస్తాం, కార్పొరేషన్ ఎలక్షన్ లో పోటీ చేస్తాం. ప్రతి దాంట్లో పోటీకి మేము సిద్ధమై ఉన్నాం. ఈ రోజు జాయినింగ్స్ లో కొంతమంది వాళ్ళకే ఈ రోజు అవకాశం ఉంటుంది. తర్వాత 2-3 days తర్వాత ఆయన ఇంట్లో గానీ మళ్ళీ ఇక్కడ పార్టీ ఆఫీస్ లో గానీ ఆయనతో జాయినింగ్ జరుగుతుంది. ఇప్పుడు మీ అందరికి ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ఎవరికో అన్యాయం జరిగింది అంటున్నారు కదా, ఇదే మీడియా మిత్రులు మరి 1200 మంది బలిదానాలు అయ్యారు కదా, అడిగారా మరి మీరు? కాంగ్రెస్ మీరు ఎప్పుడు ఇల్లేదే? కాంగ్రెస్ అడిగారా? బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అడిగారా? మరి అడగరు. అంటే మీకు పవన్ కళ్యాణ్ అంటే ఒక ఏదో అడగాలి, ఎవరో చెప్పారు అడగాలి. ఐ రెస్పెక్ట్ మీడియా. చదువుకున్న వాళ్ళు, మీడియా వాళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు. మీడియా వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావాలి అని కోరుకునే ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చదువుకున్న వాళ్ళు, మీడియాలో ఉన్న వాళ్ళు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, కొత్త తరం రాజకీయాల్లో ప్లీజ్ దయచేసి అది ఎంకరేజ్ చేయండి. అంతేగాని కాంట్రవర్సీలు, మేము తెలంగాణ బిడ్డలు, మాకు ఇక్కడ అన్ని హక్కులు ఉన్నాయి, మమ్మల్ని ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. జనసేన పార్టీ ఇక్కడ ఉండబోతుంది, ఇక్కడ వెళ్ళబోతుంది ముందుకి. కాంట్రవర్సీ క్వశ్చన్లు అడిగితే కాంట్రవర్సీ ఆన్సర్లు వస్తాయి. మనం ఈ రోజు చాలా మంచి ఆనందకరమైన వాతావరణంలో కలుసుకున్నాం. పార్టీ ఆఫీస్ ఓపెన్ అయింది. పాపం 1,00,000 మంది సభ్యత్వాలు తీసుకున్నారు. వాళ్ళందరూ రాలేకపోయారు, కొంతమంది వచ్చారు. ఉన్న దాంట్లోనే స్పేస్ ఇస్తున్న వాళ్ళకి. సో దయచేసి మీడియా మిత్రులందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఏదన్నా మా వరకు తప్పు జరుగుంటే మీకు క్షమించండి అంతే. ప్లీజ్ దయచేసి మీరు చాలా ఉన్నతమైన విలువలు కలిగి ఉన్న జర్నలిస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి కొత్త తరాన్ని రాజకీయాల్లో రావడానికి ఎంకరేజ్ చేయండి. చాలు, మనం చూస్తూనే ఉన్నాం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎలా వచ్చారు, ఈ రోజు ఒక్కొక్కరు ఏం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఇంకెంతకాలం మారుద్దాం. మీరు మారితే మేము మారుతాం, మీరు మారితే మేము అందరం మారుతాం. ప్లీజ్ దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ జనసేన పార్టీ తెలంగాణ పక్షం నిలబడుతుంది. బట్ 2 రాష్ట్రాలలో ఎవరికి అన్యాయం జరగకూడదు, ఇద్దరికి న్యాయం జరగాలి. సో ఈ రోజు మనం తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉన్నాము. ఈ కార్యాలయం అనేది ఆల్రెడీ ప్రారంభోత్సవం అయితే అయిపోయింది. కాకపోతే కొన్ని అనివార్య కార్యాల వల్ల పవన్ కళ్యాణ్ గారు అనేది ఈ రోజు ఈ ప్రారంభోత్సవానికి రాలేకపోయారు. ఇప్పుడు 3 గంటలకు అనేది వస్తున్నారు ఆయన. సో వారు వచ్చి పార్టీలో కొంతమంది నాయకుల్ని అనేది వారు చేర్చుకొని అనంతరం మా ఆంధ్రాకి అనేది తిరుగు ప్రయాణం అనేది అవుతారని మన రామ్ తల్లూరి గారు అనేది జనసేన రాష్ట్ర కార్యదర్శి గారు అని తెలియజేయడం జరిగింది. సో చూస్తున్నాం కదా, మరిన్ని ఇలాంటి న్యూస్ కోసం మీరు చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్డ్ at 9. థ్యాంక్ యూ.